వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని రోజుకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ అయితే ప్రతి ఒక్క వీడియో పైన ఇవ్వడం జరుగుతుంది మన స్టూడెంట్స్ అందరూ కూడా. సో చాలా బాధాకరం, ఎందుకంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీట్ని మళ్ళీ రీఅలాట్ చేయడం జరిగింది. అది పొరపాటు స్టూడెంట్స్ అన్న అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు, వాళ్ళు పెట్టిన ఆప్షన్ సరిగ్గా లేకపోతే. కానీ చేరే స్టూడెంట్స్, అంత ఫీజు కట్టే స్టూడెంట్స్, తర్వాత చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కి వాళ్ళు అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోతే అది చాలా బాధాకరం. అది ఫస్ట్ థింగ్. దెన్ చాలామంది స్టూడెంట్స్కి కూడా సీట్స్ రాలేదు సెకండ్ ఫేజ్లో. అంటే వాళ్ళు ఆప్షన్స్ సరిగ్గా పెట్టకపోవడం వలన ఫస్ట్ ఫేజ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉంటుందేమో అని చెప్పి సరిగ్గా ఆప్షన్స్ పెట్టకపోయేసరికి అక్కడ సీట్ రాకపోవడం, ఇలా కొంతమందికి ఏమో సీట్స్ రాకపోవడం, కొంతమందికి సీట్స్ వచ్చినా ఆ సీట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం. సో చాలామంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి మాకు ఖచ్చితంగా అని ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే మనకు కామెంట్స్ పెట్టున్నారు. సో ఇది ఇంత అంటే ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో, కానీ ఈసారి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని చాలామంది స్టూడెంట్స్ పెట్టడం అనేది బాధాకరమైన మాట. అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సీట్స్ మిగిలి ఉండాలి థర్డ్ ఫేజ్లో. అలాగే సెకండ్ ఫేజ్లో వీళ్ళు పోయి కాలేజ్లో జాయిన్ కాకపోతే ఆ సీట్స్, తర్వాత కౌన్సిలింగ్లో కూడా మిగిలిన సీట్లు మొత్తం కలిపి ఉంటే దానికి థర్డ్ ఫేజ్ కింద వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇట్లా ఎంతమంది స్టూడెంట్స్ నాట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, అందరూ థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారని గవర్నమెంట్ కూడా తెలియాలి, ఏపీ ఎంసెట్ బోర్డుకు కూడా తెలియాలి. అంటే ఏంటి, ఇలాంటి వీడియో ఏదైతే ఉందో దీన్ని షేర్ చేసి ఏపీ ఎంసెట్ బోర్డు దాకా వెళ్ళాలి. నా తరపున నేను ఒక 10 నుంచి 20 మందికి ప్లస్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తాను. సో దీనివల్ల మా గ్రూప్స్లో ఏవైతే ఉన్నాయో బోర్డ్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, వేరే డిఫరెంట్ వివిఐపి పర్సన్స్ కానీ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియోని షేర్ చేస్తాను. మీ తరపున కూడా మీరు ఇదే వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసి ఖచ్చితంగా మాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అని వాళ్ళకి తెలియాలి. అయితే ఈ వీడియో నేను చేశాను కాబట్టి అక్కడ షేర్ చేసినప్పటికీ అక్కడ వాయిస్ వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే నేను చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి, వీ వాంట్ థర్డ్ ఫేజ్ అని. జస్ట్ సింపుల్, ఇంకేం పెట్టకండి, బ్రో అని, అన్న అని, ప్లీజ్ అని, ఇంకేం రిక్వెస్ట్ వీ వాంట్ థర్డ్ ఫేజ్ అని పెట్టండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి గ్రూప్స్లో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా చేరాల్సిన వాళ్ళకి చేరితే మనకు ఏదైనా సరే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎన్ని షేర్స్ అయితే జరుగుతాయో, ఎన్ని లైక్స్ అయితే వస్తాయో, ఎన్ని కామెంట్స్ అయితే వస్తాయో దాన్ని బట్టి అవతల వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇంతమంది డెస్పరేట్ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ వెయిట్ చేస్తున్నారని. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో మీలాగే నేను కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.